బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవల్ని అందించేందుకు ఆయా ప్రాంతాల్లోని కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ని ప్రారంభిస్తున్నట్లు డిఈ శ్రీనివాసరావు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ సిబ్బంది గణనీయంగా తగిన కారణంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బీఎస్ఎన్ఎల్ సర్వీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రైవేట్ భాగస్వామ్యంతో కస్టమర్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెనాలి డిఈ శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు సంబంధించి బీఎస్ఎన్ఎల్ సేవా సెంటర్స్ ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే విధంగా తెనాలి డివిజన్లో మరో 6 ప్రాంతాల్లో కస్టమర్ సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు వీటి సర్వీసును పొందాలని ఆయన కోరారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకి మరియు ప్రజలకు విజ్ఞప్తి అండి. బీఎస్ఎన్ఎల్ సిబ్బంది విఆర్ఎస్ 2020 రావడం వల్ల గణనీయంగా తగ్గిపోయింది. ఈ సందర్భంగా మెరుగైన సర్వీసులు అందించడానికి, నాణ్యమైన సర్వీసులు అందించడానికి మేమేం చేస్తున్నామంటే బీఎస్ఎన్ఎల్ సేవా సెంటర్స్ అని చెప్పేసి కొత్తగా ప్రారంభిస్తున్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి ఓసీఎస్సీలు నడుస్తున్నాయి. ఇవి ఏమీ కొత్తవే కావు. ఈ సంవత్సరం కొన్ని ఓసీఎస్ఎల్ సెంటర్స్ ప్రారంభించడం జరిగింది. వీటి వల్ల మాకు రెవెన్యూ వస్తుంది. ఎలా వస్తుందంటే బీఎస్ఎన్ఎల్ రెంట్స్ ఇస్తాము. బీఎస్ఎన్ఎల్ బిల్డింగ్స్ రెంట్స్ ఇవ్వటం వల్ల, ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం వల్ల, ప్రైవేటు భాగస్వామ్యంతో బీఎస్ఎన్ఎల్ హెడ్ క్వార్టర్స్ ఆధారంగా వాళ్ళ యొక్క దృష్ట్యా బీఎస్ఎన్ఎల్ హెడ్ క్వార్టర్స్ వల్ల ఆదేశాలకు అనుగుణంగా మేము నడుపుతున్నాం వీటిని. ఇక్కడ తెనాలి డివిజన్లో ప్రజెంట్ గత 2-3 రోజుల క్రితము మాకు ఒక వర్క్ ఆర్డర్ వచ్చింది. తెనాలి ఆల్రెడీ పనిచేసే సిఎస్సి సెంటర్ని ఓసీఎస్సీగా మార్చడం జరిగింది. అది నిన్న 11th నుంచి స్టార్ట్ అయిందనమాట. దానివల్ల ఇవి కాకుండా ఇంకా 5-6 ప్రాంతాల్లో ఇంకా ఈ తెనాలి డివిజన్లో ఇంకా సర్వీస్ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. దీనివల్ల ప్రజలకి మెరుగైన సర్వీసులు అందిస్తబడతాయి. వీటి వల్ల ఎవరికైనా అపోహలు ఉన్నా, ఇంకా వేరే ఏమన్నా మీకు సమస్యలు ఉన్నా, దగ్గరలో ఉన్న ఆ సంబంధిత తెనాలి డివిజనల్ ఇంజనీర్ కానీ, దగ్గరలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్ కానీ, సెంటర్స్ కానీ సంప్రదించవచ్చు. ఏ సమస్యలు ఉన్నా మేము తీర్చడానికి రెడీగా ఉన్నామన్నమాట. ఈ సందర్భంగా ఎవరైనా అపోహలు ఉన్న ఎడలా మరలా ఈ పాలసీని వ్యతిరేకించి ఎవరైనా ధర్నాలు చేసిన ఎడలా వెంటనే విరమించవలసిందిగా బీఎస్ఎన్ఎల్ హెడ్ క్వార్టర్స్ గుంటూరు బీఏ తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది టెండర్లైనా ఏ ప్రక్రియ అయినా కూడా పారదర్శకంగా జరిగిందండి. ఇది జిఎం ఆఫీసు గుంటూరు కాదండి, విజయవాడ దగ్గర టెండర్లు జరుగుతూ ఉంటాయి. ప్రక్రియ అంతా అక్కడే జరిగిందండి. ఇక్కడ మాకు ఏ సంబంధం లేదు అధికారులకి. ఆన్లైన్ టెండరింగ్ అనేది అదంతా అందులో ఏమీ లోపాలు ఏమి లేవండి. ఇది కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ ద్వారానే జరుగుతుంది ఇదంతా. ఆన్లైన్ టెండరింగ్ అంతా.